వంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం మరోసారి రెచ్చిపోయింది. ముంబై టీం మీద భారీ స్కోర్ కొట్టి 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. మేలో లాస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎక్సలెంట్గా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. అదరైన ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే వాళ్ళకైతే స్ట్రగుల్ కంటిన్యూ అవుతుంది. వరుసగా 3వ మ్యాచ్లో ఓడిపోయారు. సో అయితే మ్యాచ్ గురించి వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఆఫ్టర్నూన్ గేమ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. జీటీ టీం ఒక మంచి విక్టరీ కొట్టారు లక్నో టీం మీద. సో ముందు మనం ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఈ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనివే ఆర్సీబీ టీం అయితే ఈ సీజన్లో దూసుకుపోతుంది. వరుసగా 4వ మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. నిజంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్లో ఎక్కడ కూడా ఫియర్ కనిపించట్లేదు. ప్రతి బౌలర్ని కూడా ఉతికారేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రావడం చూసాం. లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. పర్టికులర్గా ఫిల్ సాల్ట్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. తన పొజిషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, జాకబ్ బెథెల్ని ఆడించుకోవచ్చు కదా అని చెప్పి. బట్ ఫిల్ సాల్ట్ అయితే ఇన్నింగ్స్ ద్వారా మొత్తం వాటన్నింటికి చెక్ పెట్టేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే కెప్టెన్ పటిడార్నాక్ ఈ మ్యాచ్కి ఇదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచిందన్న ముంబై టీం ఓడిపోయిందన్న దానికి మెయిన్ రీజన్ పటిడార్ ఆడిన ఇన్నింగ్సే. సో ఈ మ్యాచ్లో ముంబై టీం ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే మిచెల్ శాంట్నర్ని తీసుకొచ్చారు, అలాగే మయాంక్ మార్కండేని కూడా తీసుకొచ్చారు. వేరే ఆర్సీబీ టీం విషయానికి వస్తే జాస్ హెజల్వుడ్ ఈ మ్యాచ్ ఆడలేదు. మేబీ ఏదైనా చిన్న నిగ్గులు ఉందేమో. దీంతో ఈ మ్యాచ్లో జాకబ్ డఫిన్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళు చేసిన మంచి మూవ్ ఏంటంటే శ్రేయస్ శర్మని ప్లేయింగ్ లెవెన్లో పెట్టడం. అంటే మనం ప్రీవిడియోలో మాట్లాడుకున్నాం, మీరు శ్రేయస్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టద్దు, కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ కాంబినేషన్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్ ఆర్సీబీ టీం అదే చేశారు. వాళ్ళైతే తమ స్పిన్ కాంబినేషన్ మీద నమ్మకం పెట్టారు. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు డెలివర్ చేశారు హిట్ అగైన్. సో ఆర్సీబీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో చేసిన సెలక్షన్ మిస్టేక్ ఈ మ్యాచ్లో రిపీట్ చేయలేదు, మంచిగా కరెక్ట్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్ నుంచి అగ్రెషన్ చూపించాడు. మెయిల్ ఆర్సీబీ టీం పాపులర్ వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేశారు. సో సెకండ్లో అయితే విరాట్ కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. అండ్ దీనికి రీజన్ చూసుకుంటే అతనికి లైట్గా ఫేవర్ ఉందంట, అందుకే స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ డెఫినెట్లీ పిచ్ మీద 131 స్ట్రైక్ రేట్ కొంతవరకు లో అనే చెప్పుకోవచ్చు. అయితే కోహ్లీ బ్యాటింగ్ కంటే అతని రివ్యూస్ తీసుకునే విధానం చాలా సర్ప్రైజ్ చేసింది. 2 రివ్యూస్ వైడ్ బాల్స్ కోసం వేస్ట్ చేశాడు, అది కూడా చాలా క్లోజ్ కాల్స్ 2 కూడా. ఇన్ఫాక్ట్ దీని కారణంగా చివరి ఆర్సీబీ టీంకి చిన్న నష్టం కూడా జరిగింది. టీమ్ డివైడ్కి ఒక వైట్ బాల్ పడింది, బట్ అంపైర్ అవ్వలేదు. అదే టైంలో రివ్యూ అంటే అతను తీసుకునేవాడు. ఆర్సీబీ టీంకి ఒక ఎక్స్ట్రా రన్ వచ్చేది, అట్ ది సేమ్ టైం ఒక ఎక్స్ట్రా బాల్ కూడా వచ్చేది. సో యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ 2 క్లోజ్ వైట్ బాల్స్ కోసం రివ్యూస్ని బాన్ చేయడం నాకు నచ్చలేదు. అదర్వైజ్ అతనికి ఫేవర్ ఉంది కాబట్టి నాకుతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. బట్ మరి నిజానికి ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్లో చూసుకుంటే ఒక 4 ఓవర్స్ మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేశాయి. అంటే ఫస్ట్ 4 ఓవర్స్ చూసుకుంటే 43 రన్స్ వచ్చాయి, ఓవర్కి 10 చెప్పును కొట్టారు. బట్ 5th ఓవర్ ఏదైతే ఉందో శాంట్నర్ వేసింది, 22 రన్స్ వచ్చేసాయి. మళ్ళీ శాంట్నర్ ఓవర్లో కంప్లీట్లో ఆఫ్ కలర్గా కనిపించాడు. ముందు ఒక షార్ట్ బాల్ వేశాడు, సాల్ట్ ఏమో దాన్ని లాగిపెట్టి 6 కొట్టాడు. దీంతో నెక్స్ట్ బాల్ ఆటోమేటిక్గా పైకి వేయాలి, బట్ మరీ ఓవర్గా చేశాడు అది, అంటే స్లాట్లో వేస్తాడు. అండ్ దానికని 3వ బాల్ మళ్ళీ ఓవర్ కరెక్షన్, మళ్ళీ షార్ట్ బాల్ వేశాడు. సో విధంగా శాంట్నర్ అయితే ఫస్ట్ 4 బాల్స్ అయితే బ్రెయిన్ ఫీడ్ అన్నట్టు బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫిల్ సాల్ట్ నుండి అలాంటి అటాకింగ్ బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఎనివే ఈ ఓవర్ అయితే ఈ మ్యాచ్లో మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రన్ ఫ్లోని కంటైన్ చేయడం కోసం హార్దిక్ పాండ్యా ఓవర్లో మళ్ళీ బూమ్రాని తీసుకొచ్చాడు. అంటే పాపులర్ 2 ఓవర్ ఇచ్చాడు బూమ్రాకి. దీంతో మిడిల్ ఓవర్స్లో పటిడార్ చేత కొడుతున్నప్పుడు ముంబై టీంకు బూమ్రా ఆప్షన్ లేకుండా పోయింది. బట్ నేను ఓవర్ నెంబర్ 6 మరియు 7లో చూసుకుంటే స్లోగా కంటైన్ చేశారు. అంటే బూమ్రా 6 పరుగులు ఇచ్చాడు. అండ్ శాంట్నర్ కూడా చాలా మంచి కంబ్యాక్ చేశాడు, 7 ఓవర్లో 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. బట్ అగైన్ మళ్ళీ ఓవర్ నెంబర్ 8, ఈసారి 20 రన్స్ వచ్చాయి. ఈసారి ఫిల్ సాల్ట్ మయాంక్ మార్కండేని ఉతికారేశాడు, 3 4లో 6 కొట్టాడు. దీంతో మళ్ళీ ఆర్సీబీ టీం మొమెంటం దొరికింది, మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఫిల్ సాల్ట్ అయితే ముంబై స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేసి చాలా బిగ్ డిఫరెన్స్ తీసుకొచ్చాడు భయ్య. మెయిల్ ఆర్సీబీ టీం ఫస్ట్ 8 ఓవర్స్లో 95 పరుగులు కొడితే అందులో 42 రన్స్ ఈ 2 ఓవర్స్లోనే వచ్చేసాయి. ఇక తర్వాత చూసుకున్న సాల్ట్ ఓడిపోయిన తర్వాత ఎక్సలెంట్ మూవ్ చూసాం. రజత్ పటిడార్ తనంతటా తానే ప్రమోట్ చేసుకుని నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చాడు. అండ్ ఈ మూవ్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ పటిడార్ మైండ్ సెట్తో వచ్చినట్టుకున్నాడు చెత్తకొట్టాలని చెప్పి ఫస్ట్ బాల్ 4 వేశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మాట, మయాంక్ మార్కండేని బౌలింగ్ తీసుకొచ్చాడు. సో అసలు పటిడార్ స్పిన్ బౌలర్స్ అంటేనే ఉతికారేస్తాడు, అందులోకి లెగ్ స్పిన్ బౌలర్స్ అంటే ఇంకా ఇష్టం. పైగా మార్కండే చూసుకుంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 20 రన్స్ ఇచ్చి ప్రెజర్లో ఉన్నాడు. అయినా హార్దిక్ పాండ్యా ఎవరు లేనట్టు అతనికే బాల్ ఇచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే 3 6లు. మళ్ళీ పటిడార్ కూడా స్విచ్ ఏదైతే ఉందో షార్ట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మయాంక్ మార్కండే బాల్ కాస్త బెటర్గానే వేశాడు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ పటిడార్ యొక్క బ్రిలియన్స్, మైండ్ బ్లోయింగ్ వేలో షాట్ కొట్టాడు అదే. సో టు బీ ఫ్రాంక్ ఈ ఓవర్లో ట్రెంట్ బాల్కి బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిందే. మేలు అతనికి పటిడార్కి అగెనెస్ట్గా మంచి మ్యాచ్అప్ కనిపిస్తుంది, మనం ప్రీవిడియోలో కూడా మాట్లాడుకున్నాం. లేదు హార్దిక్ పాండ్యా తనంతటి దాని వచ్చి బౌలింగ్ చేసినా సరిపోదును. సో ఈ 12 ఓవర్లు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా చేసిన మిస్టేక్ ముంబై టీంకి బాగా కాస్ట్ చేసింది. ఆ తర్వాత కూడా షార్దుల్ దగ్గర చాలా రన్స్ ఇచ్చేసాడు, 23 రన్స్ వచ్చేసాయి. సో మీరు ఆర్సీబీ టీం బ్యాటింగ్లో చూసుకుంటే ఓవర్ నెంబర్ 5, 8 అలాగే 12, 13 ఈ 4 ఓవర్స్లో కలిపి ఏకంగా 85 రన్స్ వచ్చాయి. అది 4 ఓవర్స్ ఓవర్కి 20 పరుగులు చెప్పిన కాకుండా 15 పరుగులు వచ్చి ఉంటే ఇది క్లియర్ డిఫరెన్స్ అయిపోయింది. అంటే ఆర్సీబీ టీం 220 దగ్గర ఆగిపోయి ఉండేవాళ్ళు, ముంబై టీం మ్యాచ్ గెలిచేవారు. బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రా 20 రన్స్ వచ్చాయి ముంబై టీం చాలా ఒత్తులోకి వెళ్ళిపోయింది. సో విషయంలో అయితే మనం ఖచ్చితంగా పటిడార్ని చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. అసలు మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. నిజంగా తన ఆడుతున్న తీరు చూస్తే ఎవరు సింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనిపించింది. అసలు తను ఫేస్ చేసిన ఫస్ట్ 4 బాల్స్కి 22 రన్స్ కొట్టేశాడు. దీంతో అదే ఫ్లోలో వెళ్తే 10 బాల్కో 12 బాల్స్కి 50 కొట్టేస్తాడేమో అనుకున్నాం.
బట్ హ్యాట్రిక్ సిక్స్లు ఇచ్చిన తర్వాత మైక్ మార్కండే స్లైట్గా కంబ్యాక్ చేశాడు. నెక్స్ట్ 2 బాల్స్కి 1 రన్ ఇచ్చాడు. బట్ ఎనివే ఈవెన్చువల్గా చూసుకుంటే పటిడార్ చాలా డ్యామేజ్ చేశాడు. ఓవర్ నెంబర్ 12, ఓవర్ నెంబర్ 13, ఓవర్ నెంబర్ 14 ఈ 3 ఓవర్స్లో పటిడార్ చేసిన విధ్వంసం ఆర్సీబీ టీం మ్యాచ్ని గెలిపించింది. ఇంక వేరే క్వశ్చన్ లేదు. ఎందుకంటే తర్వాత చూసాం పటిడార్ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ స్లో అయింది. మిగిలిన డెత్ ఓవర్స్లో వాళ్ళకి బుమ్రా ఉన్నాడు. సో 15 హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి 4 రన్స్ ఇచ్చి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే శాంట్నర్ పటిడార్ వికెట్ తీశాడు. ఓవర్లో కూడా 7 పరుగులు వచ్చాయి. అలాగే తర్వాత బుమ్రా దాన్ని కాంప్లిమెంట్ చేస్తే కేవలం 7 పరుగులు ఓవర్ మాత్రం ఇచ్చాడు. సో ఆర్సీబీ టీం 14 ఓవర్స్ అయ్యేసరికి 183 రన్స్ కొట్టారు. దీంతో 260 చాలా ఈజీ అనుకున్నాం. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం బ్రేక్స్ పడ్డాయి, తడబడ్డారు. 18 బాల్స్కి 18 పరుగులు మాత్రం వచ్చాయి. మళ్ళీ హార్దిక్ పాండ్యా వేసిన 15 ఓవర్ మొమెంటం బ్రేక్ చేసింది. అతను నిజానికి మైక్ మార్కండేకి ఇచ్చిన ఓవర్ వేసి ఉండాల్సింది. ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది ముంబై టీంకి. ఎనివే లాస్ట్ 3 ఓవర్స్లో అయితే టీమ్ డైనోసార్ తగిలించాడు. 16 బాల్స్కి 34 పరుగులు కొట్టాడు. మళ్ళీ 3 సిక్స్లు మరి 2 4లు కొట్టడం చూసాం. సో ఆర్సీబీ టీం అయితే చివరి 3 ఓవర్స్లో చాలా వరకు కంబ్యాక్ చేసింది. ఇన్ఫాక్ట్ టీమ్ డేవిడ్ ఆడిన క్యామియో చాలా ఇంపార్టెంట్ క్యామియో. అతను కనుక కొట్టకపోతే ఆర్సీబీ టీం స్కోర్ అరౌండ్ 220 ఉండిపోయేది. గెలవడం కష్టంగా మారేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టీం మరోసారి బ్రోటల్ బ్యాటింగ్ డిస్ప్లే, మైండ్ బ్లోయింగ్ షాట్స్ కొట్టారు. మళ్ళీ వంకట గ్రౌండ్లో చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధిక స్కోర్. అండ్ ఆల్సో ఆర్సీబీ టీంకి ఫర్ ది ఫస్ట్ టైం ఏవే మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అయితే ముంబై బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మరోసారి మంచిగానే బౌలింగ్ చేశాడు. 35 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అతనికి వికెట్స్ పడట్లేదు. ఈవెన్ మిగతా బౌలర్స్ కూడా అతను పెట్టే ప్రెజర్ని క్యాపిటలైజ్ చేయలేకపోతున్నారు. అంటే బుమ్రా బౌలింగ్ని సీ ఆఫ్ చేసి మిగతా బౌలర్స్ని అటాక్ చేసే క్రమంలో వికెట్లు పడాలి, కానీ జరగట్లేదు. హార్దిక్ పాండ్యాకి 1 వికెటే పడింది, బోల్ట్కి 1 వికెటే పడింది. మళ్ళీ ట్రెంట్ బౌల్ట్ చూసుకుంటే తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు, 50 రన్స్ ఇచ్చేశాడు. వేరే శార్దుల్ ఠాకూర్ చూసుకున్నా చాలా పూర్ బౌలింగ్ చేశాడు. 1 వికెట్ తీసాడు కానీ వైడ్లు ఎక్కువ వేసాడు. అతను వేసిన 2 ఓవర్లైనా అందులో 6 వైడ్లు ఉన్నాయి. ఇక స్పిన్నర్స్ చూసుకుంటే శాంట్నర్ ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా 43 రన్స్ మాత్రమే ఇచ్చాడు. విచ్ మీన్స్ ఆర్సీబీ బ్యాటర్స్ తను వేసిన నెక్స్ట్ 3 ఓవర్స్లో 21 రన్స్ కొట్టారు అండ్ ఆల్సో వికెట్ కూడా ఇచ్చేశారు. బట్ ఏమో మైక్ మార్కండే వేసిన 2 ఓవర్స్ బాగా కాస్ట్ చేశాయి. 2 ఓవర్స్కి 40 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో శాంట్నర్ వేసిన ఫస్ట్ ఓవర్, అలాగే శార్దుల్ ఠాకూర్ వేసిన 2 ఓవర్, ఈ 2 కూడా బాగా కాస్ట్ చేశాయి. ఇక చేజింగ్ విషయానికి వస్తే ఓపెన్గా చెప్పాలంటే ముంబై టీం ఎక్కడ కూడా చేజింగ్లో ఉన్నట్టు కనిపించలేదు. వాళ్ళైతే స్టార్టింగ్లో పవర్ ప్లే నుంచి స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టారు. ఈవెన్ మీకు పవర్ ప్లేలో వికెట్ పడిపోకుండా 62 రన్స్ కనిపిస్తున్నప్పటికీ సరిపోవు. ఎందుకంటే ముంబై టీం యొక్క టార్గెట్ 220 కాదు 240. దీంతో వాళ్ళు ఎక్స్ట్రా 20 రన్స్ పవర్ ప్లేలోనే కవర్ చేసుకోవాలి, అంటే ఒక 75 వరకు కొట్టాలి. కానీ రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ తనకి ఇంజరీ కూడా కనిపించింది, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. సో రోహిత్ అయితే ఈ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ని కంటిన్యూ చేయలేదు, రిటైర్డ్గా వెళ్ళిపోయాడు. మరి అతని ఇంజరీ స్టాటస్ ఎలా ఉందంటే ఇంకా స్కాన్స్ తీయలేదంటే. మేబీ స్కాన్స్ తీసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అంటున్నారు కాబట్టి కొంతవరకు రిస్క్ ఇంజరీయే. వేరే రికల్టన్ చూసుకుంటే పర్వాలేదు, మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 22 బాల్స్కి 37 రన్స్ కొట్టాడు. కానీ తర్వాత మాత్రం మిగతా బ్యాట్స్మెన్ చేతిని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎస్పెషల్లీ స్కై చూసుకుంటే 150 స్ట్రైక్ రేట్ ఆడాడు. అండ్ తెలకొరమ ఎట్టే కానీ వరుసగా మరో ఫెయిలర్. తన ఫేవరెట్ టీం కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. సో ముంబై టీం అయితే ఏ దశలో కూడా రిక్వైర్డ్ అనేది తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. అంటే వాళ్ళు మ్యాచ్ గెలాలంటే ఓవర్కి 12 పరుగులు చెప్పని కొట్టుకుంటూ వెళ్ళాలి. బట్ వాళ్ళు ఓవర్కి 10 పరుగులు మాత్రమే కొడుతూ వెళ్ళారు. ఎస్పెషల్ ఆర్సీబీ బౌలర్స్ మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మరోసారి కృణాల్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ స్పెల్, 4 ఓవర్స్కి 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. సో డెఫినెట్లీ కృణాల్ పాండ్యా చాలా డిఫరెంట్ వేలో బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆర్సీబీ టీం గేమ్ అలా చేసి పెడుతున్నాడు. అంటే రన్స్ కంటైన్ చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం వికెట్ తీస్తున్నాడు. మళ్ళీ మ్యాచ్లో లెఫ్ట్ హ్యాండర్ అయినా సరే పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయడం చూసాం. వేరే షోయబ్ శర్మ ది ఇంపార్టెంట్ 8th ఓవర్ వేశాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతని కన్నా ముంబై టీం యొక్క మూమెంటం బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఆర్సీబీ స్పిన్నర్స్ అలా 2 గంటలకు వికెట్స్ చేస్తారు, వాళ్ళు 90% మ్యాచెస్ గెలిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పేస్ బౌలింగ్ ఎవరొకరికి మంచి బౌలింగ్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చిన రసిక్ దార్ సలాం అద్భుతమైన స్పెల్ వేశాడు. 2.5 ఓవర్స్కి 23 రన్స్ మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి ఇంజరీ ప్రాబ్లం ఉంది కాబట్టి లేకపోతే ఇంకా బెటర్గా వేసేవాడు. సో మిడిల్ ఓవర్స్ అయితే ఆర్సీబీ బౌలర్స్ గేమ్ని బాగా కంట్రోల్ చేశారు. కానీ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే మాత్రం రన్స్ బైవచ్చంగా పోయి రొమారో షెఫర్డ్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. లేకపోతే ఆర్సీబీ టీంకి విన్ మ్యాచ్ ఇంకా పెద్దగా ఉండేది. సో ముంబై టీంకి రూదర్ఫర్డ్ 31 బాల్స్కి 71 రన్స్ కొట్టాడు, కానీ బాగా లేట్ అయిపోయింది. అంటే అప్పటికే మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ ముందు చెప్పినట్టు మిడిల్ ఓవర్స్లో సూర్య యాక్సలరేట్ చేయలేకపోయాడు. అలాగే తెలకొరమ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. ఇక హార్దిక్ పాండ్యా చూసుకుంటే మంచిగానే బ్యాటింగ్ చేశాడు, 22 బాల్స్కి 40 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ యాజ్ ఏ ప్లేయర్గా చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి చాలా మంచి మ్యాచ్. బట్ యాజ్ ఏ క్యాప్టెన్గా చూసుకుంటే మాత్రం అంత అప్ టు ద మార్క్ లేడు. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే 2 జట్లకు మెయిన్ డిఫరెన్స్ పటిడార్ ఆడిన ఇన్నింగ్సే. అతను మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ వచ్చి ఆ రేంజ్లో ఆడబట్టి ఆర్సీబీ టీంకి 240 వచ్చింది. అందులో ఈవెన్చువల్ వాళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేసుకోగలిగారు. అదే 220 అయితే ఖచ్చితంగా మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళేది. సో ఆర్సీబీ బౌలింగ్లో చూసుకుంటే షోయబ్ శర్మ 4 ఓవర్స్కి 47 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇలా ఫస్ట్ ఓవర్ తర్వాత కాస్త రన్స్కి వెళ్ళాడు, బట్ స్టిల్ చాలా మంచి స్పెల్ అని చెప్పుకోవచ్చు. వేరే కృణాల్ పాండ్యా చూసుకుంటే పిక్ ఆఫ్ ది బౌలర్స్ మరోసారి బ్రిలియంట్ స్పెల్ వేశాడు. ఎస్పెషల్లీ తన బౌన్సర్స్తో మరోసారి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. ఇక రసిక్ దార్ సలాంకి చూసుకున్నా చాలా మంచి బౌలింగ్ పడింది. ఆ 3వ పేస్ బౌలింగ్ ఆప్షన్ ఆర్సీబీ టీంకి ఏదైతే వీక్ అనుకుంటున్నామో ఈ మ్యాచ్లో చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. వేరే మెయిన్ బౌలర్స్ చూసుకుంటే భూమి కూడా కాస్త బుమ్రా పరిస్థితి, అంటే వికెట్లు రావట్లేదు కానీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నాడు. అయితే డఫీ చూసుకుంటే మాత్రం రన్స్కి వెళ్ళాడు, 1 వికెట్ తీసినప్పటికి 58 ఇచ్చాడు. అలాగే రొమారో షెఫర్డ్ చూసుకున్న లాస్ట్ ఓవర్లో భయంకరంగా రన్స్ అవ్వడం చూసాం. సో మొత్తం మీద ఆర్సీబీ టీంకి డఫీ మరియు షెఫర్డ్ వీళ్ళిద్దరు బౌలింగ్ కాస్త అటు ఇటు అయింది. అదర్వైజ్ మిగతా బౌలర్స్ అందరూ కూడా మంచి ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. ఎనివే ముంబై టీంకి ఇది వరుసగా 3వ ఆటమే. అన్నీ ఉన్నా సరే అల్లుడు నోట్లో సన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది, బట్ మ్యాచ్లు గెలవలేకపోతున్నారు.
సో దీని కనుక కరెక్ట్ చేసుకోకపోతే ముంబై టీం కాస్త కష్టాల్లో పడతారు. అఫ్కోర్స్ వాళ్ళు సెకండ్ హాఫ్లో ఎప్పుడు మంచిగానే ఆడుతూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకైతే తమకున్న ప్రాబ్లమ్స్ని ఎంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకుంటే అంత మంచిదే. ఇక ఆఫ్టర్నూన్ మ్యాచ్ విషయానికి వస్తే జీటీ టీం చాలా మంచి విక్టరీ కొట్టారు. లక్నో టీంని చాలా స్మార్ట్గా డామినేట్ చేసి మ్యాచ్ గెలిచారు భయ్య. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే లక్నో బ్యాట్స్మెన్ చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా స్మార్ట్నెస్ మిస్ అయింది. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా పెద్ద షాట్లు కొట్టడానికి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే పెద్దగా పార్ట్నర్షిప్స్ ఏమీ కనిపించవు. ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ కొట్టారు. కానీ కేవలం ఒక్క బ్యాట్స్మెన్ మాత్రం 20+ స్కోర్ కొట్టాడు. అంటే స్టార్టింగ్ ఆడిన మార్కరమే 30 కొట్టాడు. మిగతా వాళ్ళందరూ స్కోర్స్ కూడా బిలో 20 ఉన్నాయి. సో ఇదే లక్నో టీంకి బ్యాటింగ్లో బాగా దెబ్బేసింది. మళ్ళీ ప్రసిద్ధి కృష్ణ ఆ 20-25 వైప్స్ తీసుకొచ్చాడు. మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 20 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకోవడం చూసాం. ఎస్పెషల్లీ మ్యాచ్లో బ్యాక్ ఆఫ్ లెంత్ మరియు షార్ట్ డెలివరీస్ వీటిని చాలా ఎఫెక్టివ్గా వేశాడు. పిచ్ ఎప్పుడైతే మీకు స్లోగా ఉంటుందో బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేయాలి. ఎందుకంటే బాల్ గ్రిప్ అయి వస్తుంది. బ్యాట్స్మెన్ ఈజీగా కొట్టలేరు. సో ప్రసిద్ధి న్యాచురల్ బౌలింగ్కి సరిగ్గా సరిపోయే పిచ్. అందుకే అతనికి చాలా మంచి బౌలింగ్ పడింది. ఎట్ ది సేమ్ టైం మిగతా బౌలర్స్ చూసుకున్న రబడ్ ఒక్కడే రన్స్కి వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మళ్ళీ సిరాజ్ నుంచి పవర్ ప్లేలో ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ చూసాం. ఒక ఎండ్లో రబడ్ కొట్టించుకుంటున్నాడు. కానీ సిరాజ్ మాత్రం రన్స్ చాలా గట్టిగా కంటైన్ చేశాడు. పంత్ వికెట్ కూడా తీసుకున్నాడు. ఓవరాల్గా 4 ఓవర్స్కి 19 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో లాస్ట్ 2 మ్యాచెస్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన సిరాజ్ ఈ మ్యాచ్లో చాలా మంచి కంబ్యాక్ చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే యంగ్స్టర్ అశోక్ శర్మ అతను కూడా కంబ్యాక్ ఇచ్చాడు. చాలా మంచి లెన్స్ వేశాడు. మళ్ళీ అతను కూడా 2 వికెట్స్ పడ్డం చూసాం. 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఇక రషీద్ ఖాన్ చూసుకున్న వికెట్ తీయలేదు కానీ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 25 రన్స్ ఇచ్చాడు. అసలు గుజరాత్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా మంచిగా కలిసికట్టుగా రాణించారు. దీనివల్ల లక్నో టీం 180 స్కోర్ని అందుకోలేకపోయింది. పవర్ ప్లే 60 పరుగులు వచ్చినప్పటికీ తర్వాత వాళ్ళు స్లో అయిపోవడం చూసాం. పర్టికులర్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బధోని, పోరాన్ మరియు సమద్ ముగ్గురు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో లక్నో బ్యాట్స్మెన్ ఇంకా కాస్త స్మార్ట్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. ఇలాంటి పిచ్ మీద మంచి స్కోర్ కొట్టాలంటే ఒక ఎండ్లో యాంకర్ ఇన్నింగ్స్ ఉండాలి. కానీ లక్నో టీం అది రియలైజ్ అవ్వలేకపోయారు. ప్లాన్ ఏమి వేసుకోకుండా వచ్చి బ్యాటింగ్ చేశారు. వేరే చేసింగ్ విషయానికి వస్తే లక్నో టీంకి చేసిన ఆపోజిట్ గుజరాత్ టీం చేసింది. అంటే ఇనిషియల్గా 4 ఓవర్స్లో చూసుకుంటే పెద్దగా రన్స్ ఏమీ కొట్టలేదు. బట్ వికెట్స్ని కాపాడుకున్నారు. ఈందో దిగ్విజయ్ రైతు వచ్చి సుదర్శన్ అవుట్ చేసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ యాక్సలరేషన్ చూసాం. బట్లర్ మరియు శుభ్మన్ గిల్ ఆ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 58 బంతులు 84 పరుగులు యాడ్ చేశారు. సో ఇద్దరు స్మార్ట్ బ్యాటింగ్ కారణంగానే జీటీ టీంకి చేసి చాలా ఈజీ అయిపోయింది. మళ్ళీ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో ఏం చేయాలో చేశాడు. ముందు బౌలింగ్ చేంజెస్ అదిరిపోయాయి. అండ్ బ్యాటింగ్లో చూసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఒక ఎండ్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. వేరే సదరన్లో చూసుకుంటే బట్లర్ బౌండరీస్ వర్షం కురిపించాడు. సో రియల్లీ గుజరాత్ టీంకి వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలుసు, టాప్ ఆర్డర్. దీంతో వాళ్ళ టాప్ ఆర్డర్ ఎక్కడ కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. టార్గెట్ తగ్గట్టు గిల్ మరియు బట్లర్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళకి బిగ్గెస్ట్ బూస్ట్ ఏంటంటే ఫినిషింగ్ టచ్ అని చెప్పుకోవాలి. అంటే చివరిలో 2 బాల్ టార్గెట్ ఉన్నప్పటికీ గిల్ అవుట్ అయిపోయాడు, బట్లర్ అవుట్ అయిపోయాడు. అరౌండ్ 30 రన్స్ అయినా కొట్టాలి. అయితే గతంలో అలాంటి సందర్భాలు చూసుకుంటే జీటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాస్త దెబ్బేసేవారు. కానీ ఈసారి మాత్రం సుందర్ మరియు తెవాతియా ఇద్దరు గేమ్ని చాలా బాగా ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ సుందర్ చాలా కామ్గా 2 4 లాక్ సిక్సర్ కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. సో జీటీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఆడారంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీం అయిపోతారు. వాళ్ళకి బౌలింగ్ బాగుంది, టాప్ ఆర్డర్ బేబచ్చంగా ఉంది. దీంతో మిడిల్ ఆర్డర్ కూడా చేయడం మొదలు పెడితే ఇంక వాళ్ళని ఆపలేరు. వేరే లక్నో బౌలింగ్ విషయానికి వస్తే బిట్స్ అండ్ పీసెస్. అంటే ఒకసారి మంచిగా వేశారు, ఒకసారి సరిగ్గా వేయలేదు. వాళ్ళు ఈ మ్యాచ్లో సిద్ధార్థని పక్కన పెట్టి జార్జ్ లిండెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోవడం వల్ల చివరిలో అవసరం పడింది. బట్ లిండే బౌలింగ్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినా సరే సరిగ్గా వేయలేకపోయాడు. మేబీ సిద్ధార్థ్ ఉంటే ఇంకా కాస్త బెటర్ రిజల్ట్ వచ్చిండేదేమో. అలాగే ఆవేశకన్ బౌలింగ్ కూడా పూర్గా కనిపించింది. 2 ఓవర్స్కి 24 ఇచ్చేశాడు. ఈవెన్ షమీ చూసుకుని ఈ మ్యాచ్లో కొంచెం అటు ఇటు అయింది. పైకి ఇంజరీ కూడా కనిపించింది. సో లక్నో టీంకి ప్రిన్స్ యాదవ్ మరియు దిగ్విజయ్ రైతు వీళ్ళిద్దరు కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. బట్ ఎనిమిది మ్యాచ్లో మనం లక్నో బౌలర్స్ కంటే బ్యాట్స్మెన్ ఎక్కువ నిందించాలి. అంటే వాళ్ళు కాస్త రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేసి 180 స్కోర్ పెట్టుంటే ఈ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేది. బట్ ఎప్పుడైతే 164 దగ్గర అయిపోయారో చాలా వరకు జీటీ గేమ్ అయిపోయింది. ఇక 2 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీ టీం తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఆ థర్డ్ ప్లేస్ని గట్టి కాపాడుకున్నారు. వేరే గుజరాత్ టీం చూసుకుంటే 2 వికెట్లతో 4 పాయింట్స్తో 5వ స్థానంలో నిలిచారు. బట్ లక్నో టీం చూసుకుంటే వాళ్ళకి సీజన్లో 2వ ఓటమి వచ్చింది, 4 పాయింట్లతోనే ఉన్నారు. అలాగే ముంబై టీంకి చూసుకుంటే వరుసగా 3వ మ్యాచ్ ఓడిపారు, 2 పాయింట్స్తో మాత్రమే 8వ స్థానంలో నిలిచారు. ఇక క్యాప్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్లో ఎలాంటి మార్పు లేదు. వైభవ్ సూర్యవంశీ దగ్గర ఉంది. కానీ పర్పుల్ క్యాప్ చూసుకుంటే మాత్రం ప్రసిద్ధి దగ్గరికి వచ్చేసింది. 10 వికెట్లతో టాప్లోకి వెళ్ళిపోయాడు. సో సండే రోజు అయితే మనం ఒక లో స్కోరింగ్ గేమ్ చూసాం, అలాగే ఒక హై స్కోరింగ్ గేమ్ చూసాం. బట్ ఈరోజు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ గురించి అయితే డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే ప్రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.